మినీ అంగన్వాడీ టీచర్స్ తరఫున మాట్లాడుతున్నాను. నేను ఒక మినీ అంగన్వాడీ వర్కర్ని. మా మినీ అంగన్వాడీ అంటే ఇప్పటికీ కూడా ఇంకెవరికి తెలియకపోవడం చాలా విచారకరం అండి. 2 పనులు చేస్తున్నారు. ఆయా పనులు, టీచర్ పని చేస్తూ ప్రతి ఒక్క యాప్లో కూడా అన్నీ సబ్మిట్ చేసి అన్నీ చేసినప్పుడు కూడా ఆయా శాలరీ ఇవ్వడం విచారకరం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చెందుతుందని నేను అంతా ఆశించినప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం చాలా విచారకరం అండి. ఆయా శాలరీస్ ఇస్తున్నారు 7,000, అది ఎంతవరకు సరిపోతుంది? 2 వర్కులు చేస్తున్న ఆయా టీచరు. అందుకే మినీలు మెయిన్ చేయాలని కోరుకుంటున్నాము. ఏ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు మన రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి మాకైతే అర్థం కావటం లేదు. మినీలు మెయిన్ చేయాలని ఆశిస్తున్నాం. అలాగే సూపర్వైజర్ పోస్టులు కూడా మాలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాం. రెగ్యులైజేషన్ లేదు. మినీలకు కూడా ఇందులో అవకాశం లేదు. సూపర్వైజర్ పోస్ట్ అంటే మీరు మినీలు అంటారు. ఎందుకు మినీలు అండి? 2 వర్కులు చేస్తూ మేము ఇంకా బాగా ముందుకు వెళ్తున్నాం కదా. 2 పనులు చేస్తే మాకు తక్కువ శాలరీస్తో ఇవ్వడం చాలా విచారం కనుక మినీలు మెయిన్ చేయాలి. అదే సూపర్వైజర్ పోస్టులకు ఎలిజిబుల్ చేయాలి. అలాగే సెలవులు అంటూ ఉండటం లేదండి. ఏ ఒక్క సెలవు పెట్టాలన్నా ఎవరన్నా మనిషి పెట్టేళ్ళమ్మా మీకు సెలవు లేదు అంటున్నారు. అది చాలా బాధాకరం అండి. మేము కూడా మనుషులమే, ఆడవాళ్ళమే కదా. మాకు కూడా సెలవులు అంటూ ఉండాలి. వేసవి సెలవులు వాళ్ళతో పాటు ఇవ్వాలి. మెయిన్ శాలరీస్ ఇవ్వాలి. సూపర్వైజర్ పోస్టుకి ఎలిజిబుల్ కల్పించాలి. రెగ్యులైజేషన్ అంటూ చేయాలి. పక్క రాష్ట్రాలన్నీ అమలు చేసేటప్పుడు మన రాష్ట్రాలు బలహీనమేం కాదు. ఇప్పుడు 3 ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలతో సహా వచ్చే కనుక వాళ్ళందరూ కలిపి పూనుకున్నా సరే మా సమస్యలు పరిష్కరిస్తారని మేము నమ్ముతున్నాము. మినీలు మెయిన్ సెంటర్లుగా మార్చండి. మా జీవాలు మాకు ఇవ్వండి. రెగ్యులైజేషన్ చేయండి. సూపర్వైజర్ పోస్ట్ ఎలిజిబుల్ కల్పించండి. వేతనాలు పెంచుతామన్నారు కనుక ఆ వేతనాలు అమలు చేయండి. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం.